ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ ఆధ్వర్యంలోని జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 100 రోజులు పూర్తయింది. వైసీపీ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజానికం టీడీపీ కూటమికి భారీ మెజార్టీని కట్టబెట్టింది. అదే సమయంలో ప్రభుత్వ పనితీరు మీద కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం అంచనాలను ఏ మేరకు అందుకున్నది అన్నది చర్చనీయాంశమే. సో ఇవాల్టి చర్చ 100 రోజుల పాలనపై ఉంటుంది. సో ఈ చర్చలో పాల్గొనడానికి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. అలాగే టీడీపీ నుంచి రఫీ గారు జాయిన్ అవుతారు, ఇంకా జాయిన్ కాలేదు. అండ్ వైసీపీ నుంచి కనకారావు గారు కూడా. సో ముందుగా కోటేశ్వరరావు గారు మీతో ప్రారంభిద్దాం. సో 100 అనే దానికి మనం చాలా స్పెషల్గా చూస్తూ ఉంటాం. 100 కొడితే క్రికెట్లో అయితే సెంచరీలు 100 కొట్టారని సెంచరీ అని సెలబ్రేషన్ చేసుకుంటాం. అలాగే సినిమాల్లో అయితే 100 రోజులు పూర్తయింది అని చెప్పి పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ చేసుకునేది. సో ఈ టీడీపీ 100 రోజుల పాలన మనం ఎలా చూడాలంటారు? అంటే అదుర్స్ అంటారా, బెదుర్స్ అంటారా? ఇక టీడీపీ ఆధ్వర్యంలోని జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికైతే 100 రోజులు పూర్తి చేసింది. సో ఇప్పటి వరకు మంత్రుల పనితీరు కానీ ఎమ్మెల్యేల పనితీరు కానీ ఎలా ఉంది, ఈ 100 రోజులు పాలనకు గాను ఎన్ని మార్కులు వచ్చినాయి అనే విధానాలను 100 రోజుల పాలనపై కూటమి ప్రభుత్వం అయితే సంబరాలు చేసుకుంటుంది. మరోవైపు అంటే క్రికెట్ టీం లాగా 11 సీట్లు మాత్రమే గెలుచుకున్న వైసీపీ అయితే తనదైన విధానంలో బౌల్స్ను వేస్తూనే ఉంది. సో వాటిని ఎలా ఎదుర్కొన్నది, ఈ 100 రోజుల పాలనలో ఎలాంటి మార్పుని తీసుకొచ్చింది టీడీపీ అనేది మనం ప్రస్తుతం చర్చించుకోవాల్సిన అంశం. ఎందుకంటే 100 రోజులు అనేది మన చాలా విశేషంగా చేసుకుంటాం. 100 రోజులు పూర్తయిందంటేనే అదొక పెద్ద విశేషంగా చేసుకుంటాం. సో ఈ 100 రోజుల పాలనలో ఎన్ని గ్యారంటీలపై బాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది, ఎన్ని గ్యారంటీలను అమలు చేసింది, ఇచ్చిన హామీలను ఎంత మేరకు నెరవేర్చారు, నెరవేర్చడంలో సక్సెస్ అయ్యారా, లేకపోతే ఇంతకుముందు శాంతి భద్రతల అంశం కొన్ని అంశాలను చూసుకుంటే శాంతి భద్రత అంశానికి సంబంధించి అసలు గత ప్రభుత్వంలో అయితే ఇప్పటి వరకు ఎలాంటి అంటే నోరు మెదపాలంటే కూడా ఒక ఏం చేస్తారు, నెక్స్ట్ ఏం చేస్తారనే ఒక పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో శాంతి భద్రతలకు సంబంధించి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ఎలా ఉంది, అలాగే కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి ఎన్ని మార్కులు పడ్డాయి, ప్రభుత్వ పనితీరుకి ప్రజల నుంచి స్పందన హ్యాపీగానే ఉందా, లేకపోతే ఏమన్నా వ్యతిరేకత వచ్చిందా? ఈ 100 రోజుల్లోనే చాలా మార్పులు అయితే జరిగినాయి. చాలా సవాళ్లను కూడా టీడీపీ ఎదుర్కొన్న పరిస్థితి. ఎందుకంటే అనుకోని విధంగా వరదలు వచ్చినాయి. ఎప్పుడూ రానటువంటి విజయవాడకి అక్కడే మనం ఏపీకి సంబంధించి అక్కడే చాలా కంపెనీలు కానీ చాలా వస్తున్న నేపథ్యంలో విజయవాడ అనేది చాలా హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా వర్షాలు కురవడం, వరదలు రావడం ఒక సవాల్ ఇది. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా మనం చూసుకుంటే వర్షాలు వచ్చి ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. ఎలక్షన్ గెలిచి వచ్చారు, పాలన తీసుకున్న వెంటనే చాలా అనుకోని విధంగా ఈ సవాళ్లను ప్రభుత్వం స్వీకరించింది. ఎక్కువ పాలన కంటే ప్రతీకారంపై ఎక్కువ దృష్టి పెట్టారంటూ మనం చూసుకున్నాం. సో శాంతి భద్రతకు సంబంధించి ఒక వైసీపీ కూటమి కానీ దీన్ని అంటే కొన్ని సంఘటనలు సృష్టించి దీన్ని ఒక బూచిగా చూపించింది. అంటే రాగానే చాలా టీడీపీ ప్రభుత్వంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో అనలిస్ట్ కోటేశ్వరరావు గారిని ఫోన్ లైన్ ద్వారా అడిగి వివరాలు తెలుసుకుందాం. కోటేశ్వరరావు గారు, చెప్పండి. సో ఈ 100 రోజుల కూటమి పాలనపై మీ అనాలిసిస్ ఏంటి? ఏ ప్రభుత్వానికైనా, అది కేంద్రంలో ఉన్న ప్రభుత్వమైనా లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమైనా కానీ 100 రోజుల్లో అనేటువంటి దాన్ని ప్రామాణికంగా తీసుకోవడం అనేటువంటిది సరైనదిగా ఉండదనేది నా అభిప్రాయం. ఎందుకంటే అసలు కుదురుకోవడానికే సమయం తీసుకుంటుంది. అటువంటిది 100 రోజుల్లో ఏదో అద్భుతాలు చేస్తారని ఎవరైనా చెప్పినా కానీ, అలాగని చెప్పేసి మొత్తం 100 రోజుల్లోనే పూర్తిగా విఫలమైంది అని ఎవరైనా చెప్పినా కానీ రెండు అతిశయోక్తులే అనేటువంటిది నా అభిప్రాయం. అందువలన ఒక రీజనబుల్ టైం 6 నెలల్లో, సంవత్సరము లేకపోయేట్లయితే ఒక బడ్జెట్, కనీసం ఒక బడ్జెట్ ప్రవేశపెట్టడం తర్వాత అయినా, ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని ఎందుకు మనం ప్రామాణికంగా తీసుకోవాలంటే ఆ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఏమిటో, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు, దేన్ని ఫోకస్ చేస్తున్నారు అనేటువంటిది బడ్జెట్ తెలుస్తుంది మనకి. అందువలన ఈ గడిచినటువంటి 100 రోజుల్లో కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి బడ్జెట్ ఇంకా
ఓటాన్ అకౌంట్ మీదనే నడుస్తా ఉంది. ఈ నవంబర్ లోనే ఎప్పుడో పెడతారని చెప్పేసి అంటున్నారు. అంటే ఏంటో నవంబర్ లో పెట్టేటువంటి బడ్జెట్ కూడా అది నామకే వస్తే టెక్నికల్ గా బడ్జెట్ ప్రవేశపెట్టాలి కనుక బడ్జెట్ తప్ప దానిలో కూడా విధానపరమైనటువంటి ఫోకస్ ఉండేటువంటి అవకాశం లేదు. అందువలన ఈ 100 రోజుల విషయం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ 100 రోజుల్లో చేయాల్సినటువంటివి ఏమి చేశారు ఏమిటనేది చూసుకున్నప్పుడు కూటమి వాగ్దానం చేసినటువంటి సామాజిక పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్ అనేటువంటి వాటిని ఇమ్మీడియట్ గా అమల్లోకి తీసుకొచ్చారు. అదే విధంగా అన్న క్యాంటీన్లు అనేటువంటి వాటిని మేము వెంటనే ప్రారంభిస్తా ఉన్నారు. అది ఇంకా పాక్షికంగా అయినా కూడా పూర్తి స్థాయిలో కాకపోయినా వాటిని తీసుకొచ్చారు. మిగిలినటువంటి వాటిల్లో డిఎస్సి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అది ఇంకా నిర్ణయం చేశారు తప్ప అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. అందువలన దీన్నే గొప్ప విజయంగా ఎవరైనా చిత్రించేట్లయితే అది అతిశయోక్తి తప్ప మరొకటి కాదు. ఒకవేళ ఆ విధంగా కనుక ఎవరైనా చిత్రించేట్లయితే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వైసీపీ కానీ లేదా మరొకళ్ళు కానీ దాన్ని వైఫల్యంగా కూడా చిత్రించడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అందుకని 100 రోజులు అనేటువంటి ప్రామాణికం కాదు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి కొన్ని ముఖ్య విషయాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఈ పెర్ఫార్మెన్స్ కు సంబంధించి ఇప్పుడు 100 రోజుల్లో ఉదాహరణకి ఎన్నికలకు ముందు లేదా అంతకు ముందు తర్వాత కూడా విశాఖ రైల్వే జోన్ అనేటువంటిది ఒక కీలకమైనటువంటి అంశంగా మనకి చర్చ నడిచింది, ఎన్నికల సందర్భంగా కానివ్వండి తర్వాత కానీ. సో 100 రోజుల పాలనకు సంబంధించి మనం వైసీపీ నుంచి కూడా కనుక్కుందాం, ఆ పాలన ఎలా ఉంది, వాళ్ళు ఎన్ని మార్కులు వేస్తారో చూద్దాం. కనకారావు గారు ఉన్నారు వైసీపీ నుంచి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. సో మొత్తానికి మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, మరి 100కి ఎన్ని మార్కులు వేస్తారు మీరు 100 రోజుల పాలనకు సంబంధించి? కనకారావు గారు. బీఆర్కే ప్రేక్షకులకి అదేవిధంగా ఛానల్ ఉన్నటువంటి అయితే పాల్గొన్న పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు 100 రోజుల్లోనే చేరడం అనేది కూడా ఎవరికి కూడా అంత ఇది కాదు. సరే ఏది ఏమైనా సరే ఈ రోజు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము 100 రోజులకి అంతా మంచిగా చేసామనేది గొప్పలు చెప్పుకోవటం అనేది బాధాకరం. ఎందుకంటే 100 రోజుల్లో మంచి చేసింది అనేది పక్కన పెడితే మంచి ప్రభుత్వం అనేదాన్ని వాళ్ళు చెప్పుకుంటారు కానీ ముంచే ప్రభుత్వం అనేది మాత్రం అర్థమైపోయింది. ఎందుకంటే ఈ 100 రోజుల్లో ప్రజల్ని, మహిళల్ని, రైతుల్ని, అన్ని వర్గాల్ని నయా వంచనకి చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి. ఎందుకంటే ఈ రోజు వాస్తవానికి అసలు పూర్తి బడ్జెట్ పెట్టిన పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఏదైతే ఈ రోజు ప్రజలు మొత్తం ఎదురు చూస్తా ఉన్నారు సూపర్ 6 గురించి ఎప్పుడు అమలు చేస్తాడని చెప్పేసి. అంటే ఈ రోజు ప్రభుత్వం కేవలం ఏంటంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత డబ్బా కొట్టుకోవడం ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకి ఏదో ఇందాక సార్ చెప్పినట్టు వాస్తవానికి పెన్షన్ల విషయంలో అరకొరకు అన్న క్వాంటీలు పెట్టడం అంతవరకు ఓకే బాగానే ఉంది. కానీ మిగిలినటువంటి విషయాలు ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో సూపర్ 6 పేరుతోటి ఏది హామీలు ఇచ్చారో పూర్తిగా దగా చేసినటువంటి పరిస్థితి ఈ 100 రోజులు మనం చూసాం. ఒక పక్క దళితుల మీద దాడులు, ఉద్యోగస్తుల మీద దాడులు, అదేవిధంగా ఈ రోజు వాస్తవానికి రాజ్యాంగం అమలు చేసే పరిస్థితి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి ఒక అరాచకవాదానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ తెరలేపింది. అందువల్ల ఏంటంటే 100 రోజులు అనేది వాళ్ళు పండగ చేసుకోవడం ప్రజలు చెప్పాలి, ఎస్ మాకు ఈ 100 రోజుల్లో మేలు జరిగినటువంటిది. దానివల్ల ఏంటంటే ప్రజలు చెప్పండి, ఈలికలు చెప్పడం అంటే సుకృత మర్దనం అనేది వాళ్ళు ఇచ్చేసుకోవడం తప్ప ఇది 100 రోజులు అనేటువంటి పాలన గురించి వాళ్ళు ఆనందపడడం తప్ప ప్రజలు మాత్రం ఆనందంగా లేరు. ప్రజలు ఈ రోజు అయితే నమ్మి మోసపోయినటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నారు. కాబట్టి 100 రోజుల గురించి మనం మార్కులు వేసుకొస్తే 0 మార్కులు చెబుతా ఉన్నది. సో కోటేశ్వరరావు గారు, వైసీపీ ఏమో సూపర్ 6 ఫ్లాప్ అని చెప్తున్నారు, 100 రోజుల పాలనకు సంబంధించి వాళ్ళు అట్టర్ ఫ్లాప్, ప్రజలేమో అభిష్టంగా లేరని చెప్తున్నారు, మీరేమంటారు? అందుకనే నేను ముందే చెప్పాను, ఇప్పుడు 100 రోజుల పాలన గురించి ఎవరైనా అతిశయోక్తులు చెప్పుకున్నా దానికి భిన్నమైనటువంటి వాదనలు కూడా వస్తాయి, భిన్నమైనటువంటి ఆరోపణలు కూడా వస్తాయని చెప్పాను నేను. అందుకని ఏ ప్రభుత్వాన్ని అయినా కానీ సమతుల్యతతోటి చూడాలి. నేను ఇందాక చెప్పబోతూ మధ్యలో ఆపింది ఏమిటంటే ఇప్పుడు విధానాలు లేకపోతే మరొకటి నిధులతో సంబంధం లేనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. గడిచినటువంటి 100 రోజుల్లో అంతకుముందు ఎన్నికల సందర్భంగా ఒక ప్రధానమైనటువంటి చర్చగా ఉన్నటువంటి విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి రైల్వే అధికారులు కోరినటువంటి ప్రాంతంలో భూములు ఇవ్వలేదు, అందుకనే విశాఖ రైల్వే జోన్ సాకారం కాలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ పెద్దలు గడిచినటువంటి 5 సంవత్సరాలుగా అదే మాట చెప్తూ వస్తున్నారు. కానీ అటువంటి భూములు ఇవ్వడానికి 100 రోజుల్లో
ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆటంకం ఏమిటి? అనేక ముఖ్యమైనటువంటి కొన్ని విషయాల్లో అనేకమైనటువంటి అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు. ఉదాహరణకి కాదంబరి ఆమె జత్వాని సినిమా నటి కేసులో అధికారుల మీద యాక్షన్ తీసుకున్నారు. ఇటువంటివన్నీ తీసుకున్నారు. అదే విధంగా భూములు అనేటువంటివి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, లేదా అధికార యంత్రాంగానికి తెలుసు. ఆ భూములను ఎందుకని కేటాయించలేదు? దానికేమి బడ్జెట్ తో నిమిత్తం లేదు. ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో అయినా కానీ చేయొచ్చు. అదే విధంగా ఈ 100 రోజుల్లోనే ప్రభుత్వం లేదా ఆ కూటమిలో ఉన్నటువంటి చెప్పిన నాయకులు చెప్పిన దానికి భిన్నంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. దాని మీద పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు ఈ కూటమి నాయకులు చేస్తున్నారు. అందుకని ఇలాంటి కొన్ని మనోభావాలతో కూడినటువంటి విషయాలను కూడా ప్రభుత్వం అనేటువంటిది పట్టించుకోలేదు. దాన్ని ఏం చేస్తుంది ఏమిటనేటువంటి తర్వాత అందువలన ఇవాళ ఉన్నటువంటిది ఇప్పుడు ఒక విజయంగా ఏం చెప్తున్నారు, విజయవాడలో వచ్చినటువంటి వరదలలో చేసినటువంటి సాయం గురించి ఒక విజయంగా చెప్తున్నారు. వరదలు అనేటువంటివి అవి యాదృచ్ఛికంగా అవి ప్రకృతి వైఫల్యం, అది మన వైపరీత్యంతో వచ్చినటువంటి వాటిని దాన్ని కూడా విజయంగా చెప్పుకునేట్లయితే మరి దానిలో ఉన్నటువంటి వైఫల్యాలు లేదా దాన్ని నివారించడంలో కానీ లేదా దాన్ని పసిగట్టడంలో జరిగినటువంటి వైఫల్యాన్ని కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకని కనీసం ఒక బడ్జెట్ 6 నెలల వరకు దీని తీర్చిదిద్దులకు సంబంధించి అబ్జర్వ్ చేయాలనేటువంటిది నా అభిప్రాయం. అదేవిధంగా బడ్జెట్ కూడా కనీసం బడ్జెట్ నవంబర్ లో బడ్జెట్ ప్రవేశపెడతారంటున్నారు. నవంబర్ లో బడ్జెట్ ప్రవేశపెట్టేట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వస్తుంది, పెద్ద మొత్తంలో నిధులు వస్తాయి, లేకపోతే ఇంకోటి వస్తుంది అని చెప్తున్నటువంటి వాటి బండారం కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం చూసాం అమరావతికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు గురించి ఎంత పెద్ద ప్రహసనం నడిచిందో చూసాం. అది ఇప్పటికీ అప్పు కాదని చెప్పేసి కొంతమంది చెప్తారు. అప్పేనని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఆమె అప్పు కాదు, మేము గ్రాంట్ గా ఇస్తున్నామని ఇంతవరకు నిర్మలా సీతారామన్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పలేదు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు లేదా కొంతమంది అధికారుల పేరుతో వచ్చినటువంటి కొన్ని వార్తల్లో అది గ్రాంటే అని చెప్పేసి అంటారు. అది గ్రాంటే అయితే మరి కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. మళ్ళా దానికేం చెప్తున్నారు, అది గ్రాంట్ కూడానట కేంద్ర ప్రభుత్వం విదేశీ సంస్థల నుంచి అప్పు తీసుకొని దాన్ని గ్రాంట్ గా మార్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుందట. 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర లేవా? దానికి విదేశాల నుంచి అప్పు తీసుకోవడం ఎందుకు, దాన్ని గ్రాంట్ గా మార్చడం ఎందుకు? అంటే ఇవన్నీ కూడా కొన్ని కన్ఫ్యూజన్స్, కొన్ని కొత్త అనుమానాలు తలెత్తడానికి దోహదం చేస్తున్నాయి. అందుకని ఈ 100 రోజుల గురించి అందుకనే నేను ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వడానికో లేకపోతే ఇన్ని మార్కులు వచ్చినాయి లేకపోతే పాస్ అయిందని ఫెయిల్ అయిందని చెప్పడానికి నేను ఇప్పుడైతే సిద్ధం కాదు. కానీ ఈ ప్రభుత్వం ఈ 3 నెలల్లో చేసినటువంటిది మాత్రం అంటే అంత డిసైడ్ చేయకపోతే ఎన్ని మార్కులు వేస్తారు? 100కి ఎన్ని మార్కులు వేయగలరు? ఏమంటారు? డిసైడ్ చేయలేని అన్నారు కదా, సో 100కి అయితే మీరైతే ఎన్ని మార్కులు వేయగలరు 100 రోజుల పాలనకు సంబంధించి? ఇప్పుడు ఇంతవరకు పరీక్ష జరగలేదు, 100 రోజుల్లో మన పరీక్ష జరగలేదు. పరీక్ష జరిగిన దానికి మార్కులు ఎన్నని ఎట్లా వేయగలం? పరీక్ష అసలైన పరీక్ష నా దృష్టిలో ఒక బడ్జెట్ అనేటువంటిది ఒక పరీక్ష. అది నెలవారీ పరీక్ష లేకపోతే అర్ధ సంవత్సర పరీక్ష అనేటువంటిది అది ఒక బడ్జెట్ పెట్టలేదు. బడ్జెట్ పెట్టినప్పుడు దాని గురించి అంటే టీడీపీ చాలా సాధించామని చెప్తుంది కదా, ఆ సాధించిన వాటికి సంబంధించి మీరైతే ఎన్ని మార్కులు వేయగలరని? ఆ సాధించామని చెప్తున్నది ఒక సామాజిక పెన్షన్లు వాగ్దానం నిలుపుకున్నారు. దానికి ఒకవేళ 100 అనుకునేట్లయితే సూపర్ 6 100 మార్కులు అనుకుంటే మరి 100లో సామాజిక పెన్షన్స్ కి 1 మార్క్ వస్తుంది, అన్న క్యాంటీన్లకి ఇంకో మార్క్ వస్తుంది, 2 మార్కులు. ఇంకా మిగిలిన చెప్పుకున్నటువంటి ఏమన్నా ఉంటే అలాంటి 5 4 ఉంటాయి తప్ప 100కి 100% లేదా 35% కూడా మార్కులు కూడా లేవు కదా. అందుకని నేను చెప్పింది నేను అటువంటి పరీక్ష ఇంకా జరగలేదు. చంద్రబాబు నాయుడు గారికి తొలి పరీక్ష బడ్జెట్ ప్రవేశపెట్టడం తొలి పరీక్ష. ఆ పరీక్షలో ఏమవుతుంది ఏమిటనేటువంటిది చూడాలనేది నా అభిప్రాయం. సో వైసీపీ నుంచి అంటే వైసీపీ లాస్ట్ పాలన చూసుకుంటే ఆ పాలనలో చాలా అంటే ప్రతీకార చర్యలు కానీ దాడులు కానీ ఇలా సాగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు 100 రోజుల పాలనలో ప్రజలు అనేది ఒక నమ్మకాన్ని కలిగించామని చెప్పేసి టీడీపీ చెప్తోంది. దీనిపై మీరేం చెప్తారు వైసీపీ నుంచి? కనకారావు గారు ఏం నమ్మకం కలిగించారు చెప్పండి. అయితే సూపర్ 6 హామీల మేరకు రఫీ గారు ఉన్నారు, చెప్తారు. కొన్ని డబ్బులతో సంబంధం లేని విషయాలు కూడా అది చేయొచ్చు కదా.
ఒకవేళ డబ్బులు అనుకుందాం. ఈ రోజు పేదవాడు చదువుకోవడం కోసం స్కూల్కి వెళ్తా ఉంటే వాళ్ళకి విద్యా కానుక పేరుతోటి ఏదైతే పుస్తకాలు కానీ, డ్రెస్సులు కానీ, షూ కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంతవరకు ఇచ్చినటువంటి దాఖలా ఈ పరిస్థితి కొనసాగుతా ఉన్నాయి. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు తప్ప ప్రజలైతే మాత్రం ఈ రోజు వాస్తవానికి మోసపోయామనే దాంట్లో వాళ్ళు వాస్తవంగా రివెంజ్ పాలిటిక్స్ నడుపుతా ఉన్నారు. ఈ రోజు జత్వాని గురించి మాట్లాడతారు. ఓకే, ఒక మహిళగా ఎవరికైనా జరిగిన తప్పే అది. మరి గుట్ల వెళ్ళారు సంబంధించినటువంటి కాలేజీలో 300 మంది మా బస్సులో ఉన్న చిత్రాలు ధృవీకరించారని చెప్పేసి అంటే చిత్రీకరించారని చెప్పి దాని మీద ఎందుకు మాట్లాడలేదు? అదేవిధంగా ఈ రోజు చూసుకుంటా ఉంటే ఈ దళితుల మీద కర్నూలు జిల్లాలో ఒక మహిళని చెట్టుకు ఏలాడేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదే జిల్లాలో అంతకుముందు ట్రాక్టర్ దొక్కిన పరిస్థితి ఉంది. చెప్పుకుంటా పోతా ఉంటే ఈ ప్రభుత్వం దళితుల రక్షణ కల్పించడంలో గానీ, అదేవిధంగా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో గానీ ఏది చేయకుండా కేవలం మీడియా మేనేజ్మెంట్ తోటి అబద్ధ ప్రచారాలతోటి గొప్పలు చెప్పుకుంటూ వాళ్ళకోళ్ళు సుకృతి మతం చేసుకుంటూ పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితులు ఈ రోజు ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు. దాన్ని కప్పించుకోవడం కోసమే మంచి ప్రభుత్వం ముంచే ప్రభుత్వం అయితే మాత్రం అర్థమైపోయింది. ఈ రోజు ప్రజలను మొత్తం అన్ని విధాలుగా ముంచేస్తానని చెప్పేసి కేవలం ఈ రోజు అసలు పరీక్ష రాయకుండా మేము పాస్ అయ్యమని చెప్పినట్టు ఉంది ఈ రోజు చంద్రబాబు యొక్క విధానం అండి, కూటమి విధానం. అందువల్ల ఏంటంటే ఇది కేవలం ఏంటంటే ఒక అరాచకాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షం మీద కక్ష కట్టేటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అందువల్ల ఏంటంటే త్వరలోనే ఈ రోజు ఏదైతే ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా ఏదైతే రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో తగిన గుణపడని చెప్పే రోజులు దగ్గర పడని చెబుతా ఉన్నా. సో రఫీ గారు మీరే చెప్పాలి. వైసీపీ కనకారావు గారు అయితే ఇది మంచి పాలన కాదు, ముంచే పాలన అని చెప్తున్నారు. కేవలం రెడ్ బుక్ రాజ్యం, అలాగే ప్రతీకార రాజకీయాలు తప్ప ఇంకేమీ సాధించింది ఏమీ లేదంటున్నారు. మీరేం చెప్తారు? ముందు నేను కోటేశ్వరరావు చెప్పిన దానికి చెప్తా. చెప్పండి. 500 కోట్ల రూపాయలు నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కి రిలీజ్ అయింది కేంద్ర ప్రభుత్వం నుంచి. కేంద్ర ప్రభుత్వం నుంచి 500 కోట్లు రిలీజ్ అయినాయి. విశాఖ ఉక్కు ఆందోళన చేస్తున్న కార్మికులకి ఒక భరోసా అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర మంత్రి వచ్చి స్వయంగా ఇది ప్రైవేటీకరణ జరగదని చెప్పారు. దానికి మైన్స్ కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. ఈ రోజు పత్రికల్లో ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, రైల్వేకి సంబంధించి జోరికి ఆల్రెడీ భూములు కేటాయించారు. రైల్వే శాఖ యాక్సెప్ట్ చేసింది. దానికి భూమి పూజ చేయడానికి ముహూర్తం రైల్వే మంత్రి స్వయంగా చెప్పాడు, మేము వచ్చి భూమి పూజ చేస్తాం కాబట్టి అది జరుగుతుంది. నెంబర్ 3, ఇవాళ ఇసుకని 24 అవర్స్ ఆన్లైన్ లో విధానం తీసుకొచ్చాం. కనకారావు గారు ఏదో చూపిస్తున్నారు. నెంబర్ 4, పోలవరానికి విదేశీ నిపుణులతో తీసుకొచ్చి వాళ్ళతో పరీక్షలు చేయించి డయాఫ్రమ్ వాల్ కట్టాలని డిసైడ్ చేశాము. ఈ వర్షాకాలం తగ్గిన తర్వాత నవంబర్ లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభం. అలాగే అమరావతిలో కట్టినటువంటి బిల్డింగ్స్ ఏమైతే ఉన్నాయో ఐఐటి హైదరాబాద్ నుంచి, ఐఐటి మెడ్రాస్ నుంచి నిపుణులు తీసుకొచ్చి వాటి సామర్థ్యాన్ని పరిశీలన చేయించి అంచనాలు వేయించి వాళ్ళ నుండి రిపోర్టు తీసుకోవడం జరిగింది. ఆ కట్టడాలకు ఎటువంటి నష్టం జరగలేదు, మీరు ఫర్దర్ కంటిన్యూ కావచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ హ్యాపీ నెస్ట్ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. పెద్ద ఎత్తున అందరూ దాంట్లో బుక్ చేసుకుంటున్నారు. అమరావతి నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి స్వయాన మంత్రి రైతుల దగ్గరికి వెళ్ళి పొలాలు సేకరించడం జరుగుతుంది. రోజుకు 10-15 ఎకరాలు సేకరించడం జరుగుతుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు మెయిన్ రోడ్డుకి కలపడం జరుగుతుంది. ఇంతవరకు 4,000 రూపాయల పెన్షన్ 1వ తారీఖు ఇవ్వడం జరిగింది. అలాగే ఎంప్లాయీస్ జీతాలు కూడా 1వ తారీఖు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రపంచ బ్యాంక్ దగ్గర ప్రతి మంగళవారం వెళ్ళి అక్కడ వేలంలో సెక్యూరిటీ బాండ్లు వాడుకొని అధిక వడ్డీకి తెచ్చేటువంటి పద్ధతికి స్వస్తి చెప్పడం జరిగింది. గత 2 నెలలుగా రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి దేహి అని చాటేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అంతేకాకుండా అమరావతి చుట్టూ 25,000 కోట్ల రూపాయలతో రింగ్ రోడ్డుని కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే భూసేకరణతో మేము శాంక్షన్ చేస్తున్నామని చెప్పి చేయించడం జరిగింది. విజయవాడలో ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే బెంజీ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి హైవే ఉందో దాన్ని ఎయిర్పోర్ట్ దాకా పొడిగించడానికి కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అవి కాకుండా 18 నేషనల్ హైవేస్ జిల్లాల నుంచి కనెక్షన్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అమరావతి అనంతపురానికి 6-వే లైన్ కూడా మళ్ళీ శాంక్షన్ చేయడం జరిగింది. ఇది కాకుండా నాసిరకం మద్యం ఏదైతే తాగి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారో జగన్ వ్యాపారం చేశాడో, సిండికేట్ అయ్యి ప్రభుత్వం నుంచి అందించాడో, ఆ మద్యం విధానానికి స్వస్తి చెప్పి రేపు 1వ తారీఖు నుండి ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలో, కర్ణాటకలో ఇంకో చోట ఎలా ఉందో అదే పద్ధతిలో మద్యాన్ని, నాణ్యమైన మద్యాన్ని 200 కాకుండా 99 రూపాయలకి అందించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కాకుండా సూపర్ 6 పథకాలకి మొన్న కేబినెట్ లో చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మే 31, 2019లో ముఖ్యమంత్రి అయితే 7 నెలల తర్వాత జనవరి 1వ తారీఖు అమ్మఒడి, జనవరికి కాదు 1వ తారీఖు కాదు, సంక్రాంతికి అమ్మఒడి ఇచ్చాడు. అది 7 నెలలు. మా ప్రభుత్వం మేము గెలవటంతో ఎక్కడంతో ఇస్తామని చెప్పడం. మేము ఖచ్చితంగా అతనిలాగా మేము కూడా జనవరి 1వ తారీఖు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే సూపర్ 6 పథకాలు రేపు దీపావళికి ఏదైతే మేము వాగ్దానం చేసాం 3 గ్యాస్ బండల్ కార్యక్రమాన్ని లాంచింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణానికి కూడా ఒక డేట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. మీకు జనవరి 20 వచ్చేటప్పటికి ఎన్ని కూడా చేయడం జరుగుతుంది. అదేమి మేము బేరీ వేసుకొని ఏ రకంగా అయితే దీన్ని అమలు పరచగలమో అంచనాలు వేసుకొని ఆర్థిక నిపుణులతో మాట్లాడిన తర్వాతే అనౌన్స్ చేయడం జరిగింది. మేము దాని ఇవాళ మీరు పత్రికలు చూడండి. నిన్న ప్రభుత్వం 45 సంవత్సరాలకి పెన్షన్ ఎంతమందికి ఇవ్వాలి, ఎంతమంది ఉన్నారు, దానికి బడ్జెట్ ఎంత అవుతుంది అనేది అంచనాలు వేసే త్వరలో అది కూడా ఇప్పుడు అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వడానికి కూడా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ 100 రోజుల పాలన ట్రైలర్ గా చూస్తే పిక్చర్ అవి బాకీ హై అంటారు. ఏమండి, ఈ 100 రోజుల పాలన ఇన్ని సాధించారు కాబట్టి ఇది జస్ట్ ట్రైలర్, ఇంకా పిక్చర్ అవి బాకీ హై అంటారు. అది కాదు చెప్పేది వినండి. అది కాకుండా శ్రీ సిటీలో అనేక కంపెనీలకి లాంచింగ్ చేయడం జరిగింది. మచిలీపట్నంలో BPCL ఏది రిఫైనరీ ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. 25,000 మందికి అక్కడ ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. స్కిల్ సెన్సెస్ ని మా ప్రభుత్వం లెక్కలు తీసింది. ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఎవరికి ఏ స్కిల్ ప్రకారంగా ఉద్యోగాలు దేశాల్లోనా, రాష్ట్రంలోనా, ఇతర రాష్ట్రాల్లోనా, ఏ కంపెనీలో అనే దాని మీద ఖచ్చితంగా అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. విదేశీ విద్యకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పింది. ఈ సంవత్సరం కూడా విదేశీ విద్యకు పంపించడం జరుగుతా ఉంది. మేము ఎవరి మీద సరే కేసులు అర్ధరాత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో అచ్చెన్నాయుడు దగ్గర నుంచి, అయ్యన్న పాత్రుడి దగ్గర నుంచి, కొల్లు రవీంద్ర దగ్గర నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేయాల. హైకోర్టులో వచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారంగా అరెస్ట్ చేద్దాం. నందిగాం సురేష్ కూడా హైకోర్టు నో అని చెప్పింది, ముందస్తు బెయిల్. వాళ్ళందరూ బెయిల్కి వెళ్తా ఉన్నారు. మేము కేసులు పెట్టిన తర్వాత కోర్టు ఆదేశాలతోనే మేము ఫాలో అవుతా ఉన్నాం. అయితే ఈ ప్రతీకార రాజకీయాలు కాదు, కోర్టు ఆదేశాలే అంటారు. మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు కాదండి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు వాళ్ళ పాస్పోర్ట్ సరెండర్ చేయముందే అప్పుడే అరెస్ట్ చేయవద్దని ఆగాం. మేము ఎవరిని అర్ధరాత్రి తీసుకొచ్చి అరెస్ట్ చేయలే ఇంతవరకు ఎవరిని కూడా. రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ లోకేష్ గారు ఏం రాశాడంటే తన పాదయాత్రలో అలాగే రాష్ట్రంలో ఈ అన్యాయంగా అక్రమంగా
ప్రజా వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి అధికారుల సంగతి మర్చిపోతారేమో, ఆ మర్చిపోకుండా ఉండడం కోసం రెడ్ బుక్ లో రాశానని స్పష్టంగా చెప్పాడు. మేము చట్ట ప్రకారంగా హైకోర్టు ఆదేశాలతోనే మేము పరిపాలన చేస్తా ఉన్నాం. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే పరిపాలన చేస్తా ఉన్నాం. ఇవాళ మేము కానీ వైసీపీ రెడ్ బుక్ రాజ్యం అని చెప్తోంది, మీరేమో అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అంటున్నారు. వాళ్ళు రోజుకొకళ్ళు ఆయన మాట్లాడే మాటల మీద నమ్మకం లేక రోజుకొకళ్ళు ఆ పార్టీ నుండి వెళ్ళిపోతున్నారు. పెద్ద ఎత్తున కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఆ పార్టీ ఖాళీ చేస్తా ఉన్నారు. నేను కనకారావు నాకు మంచి ఫ్రెండే. రేపు పంచాయతీ ఎలక్షన్ వరకు ఆ పార్టీ ఉంటుందా అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఆ పార్టీలో సైకోలు మిగులుతారు, నాన్ సైకోలు అందరూ వెళ్ళిపోతారు. ఆ పార్టీలో ఎవరు ఉండరు. కాబట్టి ఆ పార్టీ గురించి చర్చ 6 నెలల తర్వాత చర్చ ఉండదు ఆ పార్టీ గురించి రాష్ట్రంలో. అయితే కనకారావు గారు దీని మీద స్పందించాలి. అసలు నెల రోజులకే రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తిని అర్థం చేసుకుంటారు వాళ్ళే. ఆయనతో 5 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళే ఆ పార్టీ నుండి వెళ్ళిపోతున్నారు. రేపెల్లు మనకు 2 మళ్ళీ 22 తారీఖు రోజు మీకు వార్తలు వైకాపాలో పనిచేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా పనిచేసిన నాన్ సైకోలు అందరూ ఆ పార్టీ నుండి వెళ్ళిపోతారు. మేము ఒక్కొక్కటిగా రేపు జనవరి 25 జనవరి వచ్చేటప్పటికి మేము ఇచ్చినటువంటి పథకాలు, ప్రభుత్వ పెర్ఫార్మెన్స్ మొత్తం అమలు చేసి చూపిస్తాం మేము. సో కనకారావు గారు, మేడం రఫీ గారు అయితే చెప్తున్నారు సైకోలు తప్ప పార్టీలో ఎవరు ఉండరు అని చెప్పి. రఫీ గారు చెప్పినట్టు ఇది కొత్త ఏం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళటం అనేది కొత్త కాదు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రఫీ గారు మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడాక నేను కాంగ్రెస్ గురించి చెప్పామంటే అర్థం ఉంది. వైఎస్ఆర్ ఒకసారి మీరు చెప్పినంత విన్నాను, మీరు చెప్పిన సమాధానం చెబుతున్నాను. 2014 నుంచి 19 వరకు టీడీపీకి బలం ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మందిని లాక్కుంది వాస్తవం కాదా? ఎంపీలు లాక్కుంది వాస్తవం కాదా? ఏది అదే క్రమంలో మరి మీరు అన్నట్టు మీరు చెప్పినట్టే 2 పంచాయతీల స్టార్ట్ అన్నారు. అసలు మీ పార్టీ స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి భయపడిపోయి విరమించుకున్నటువంటి దాఖలు గుర్తుపెట్టుకోండి. వల్ల మాకు విజయం ఓటం అనేది రాజకీయాలు సహజంగా ఉంటాయి. మేము కేవలం ఒక మనిషి జగన్మోహన్ రెడ్డి గారి ఒక వ్యక్తితోటి పార్టీ ప్రస్తావన మొదలైంది. అదే క్రమంలో ప్రజల్లో ఉన్న క్రమంలోనే 2014 నుంచి 19 వరకు మీరు ఏదేస్తారని చెప్పేసి నమ్మేశారు. ప్రజలు గుణపాఠం చెప్పారు. అదే విధంగా మేము ఏదైతే 19 నుంచి 24 వరకు మేము చేసినటువంటి విషయాలు ప్రజల్లోకి అర్థం లేదా మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 పట్ల ప్రజలు భ్రమంలోకి వెళ్ళిపోయి మేము నతిగా నమ్మి తెలియదు కానీ ప్రజలకు మ్యాండేట్ ఇచ్చారు, మేము స్వీకరిస్తున్నాం. స్వీకరించే క్రమంలో ఏంటంటే రాజకీయాలు రావడం అనేది సహజం జరుగుతూ ఉంటాయి. ఇకపోతే అంబేద్కర్ రాజ్యాంగం అంటారు. అసలు అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక అర్హత తెలుగు పార్టీకి చంద్రబాబు లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 మధ్య 125 అడుగుల విగ్రహం పెడతానని చెప్పేసి అమరావతిలో శంకుస్థాపన చేసి ఆ డబ్బులు మొత్తం డైవర్ట్ చేసినటువంటి ఘనత ముళ్ళ చెట్లకే స్థలాన్ని పరిమించిన పరిస్థితి మనం చూసాం. దాదాపు ఈ రోజు అంబేద్కర్ గారిని గౌరవించి ఆచరించి అంబేద్కర్ గారి యొక్క అభిమానంతో ఈ రోజు విజయవాడ నడుపుట్లో విగ్రహం పెట్టేటువంటి జనత ఈరోజు సాక్షి దానికి. అదే క్రమం ఇంకోటి వీరేమంటున్నారు, ఈ రోజు మంచి మద్యం ఇస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. అసలు మద్యంలో మంచి చెడు ఏందండి? ఎస్, మీకు అది అవకాశం ఉంటే ఈ రోజు చెప్పేదేనండి ఏదైతే మీ గవర్నమెంట్ లో చేసినటువంటి అగ్రిమెంట్ల ప్రకారంగానే అవే బ్రాండ్లు అవే అగ్రిమెంట్ చేసినటువంటి కంపెనీల నుంచే మేము సరఫరా చేసాము. అదే విధంగా ఈ రోజు మేము అంటున్నాము, మీరు మా ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు దాదాపు 4,000కు పైగా ఉన్నటువంటి షాపులు మొత్తం రద్దు చేసి అది ప్రభుత్వంలో తెచ్చి ఎక్కడ కూడా ప్రతి పైసా దుర్వినియోగం కాకుండా కేవలం 2,900 చేశారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 3,900 షాపులకి పర్మిషన్ ఇస్తున్నాడు. అంటే ఏదైతే మద్యం పేరుతోటి ప్రభుత్వం దోసుకునేటువంటి వాళ్ళ కార్యకర్తలు దోసుకోవడం కోసం లిక్కర్ పాలసీకి అడుగులు వేస్తున్నాడు. ఈ రోజు మొత్తం కూడా గ్రామాల్లో బెల్ట్ షాపుల పేరుతో రేపు రాబోయే రోజుల్లో
విచ్చలవిడిగా మద్యాన్ని సరఫరా చేసేటువంటి వ్యవస్థ ఈ రోజు చంద్రబాబు నాయుడు మొదలు పెట్టాడు. మా ప్రభుత్వంలో సెఫ్ను ఏర్పాటు చేసి ఎక్కడో కూడా ప్రభుత్వం కేటాయించిన షాపుల దగ్గర బయట అమ్మే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు షాపులు పెంచాడు, అదే విధంగా పెంచి దాని ద్వారా బెల్ట్ షాపులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, మీరు మద్యం మంచిది అని చెప్పేసి ఇస్తామంటున్నారు. మేము ఎక్కడైనా సమాజంలో మా నాణ్యమైన విద్య ఇస్తామంటాం విన్నాం కానీ, నాణ్యమైనటువంటి వైద్యం ఇస్తా ఉన్నాం కానీ మంచి లెక్క ఇస్తామని చెప్పి చెప్పడం మీ కాడ ఎంటా ఉన్నాం. ఒకవేళ మంచి మీ బాటలకు వద్దాం, మంచి జరుపుకోండి, ధైర్యం చెప్పండి. మద్యం బాటిల్ మీద మద్యం ఆరోగ్యానికి హానికరం కదా, మంచి తాగని చెప్పి ప్రింట్ చేయగలుగుతారా? అదేవిధంగా ఇంకోటి అన్న క్యాంటీన్ పెట్టు కదా, అదేవిధంగా అన్న వాహన వాహన షాపులు పెట్టేసేయండి. ఆ రోజు రామారావు గారు మొదట్లో పెట్టారు కదా, అన్నగారి పేరుతో పెట్టేసేయండి, లేదా చంద్రన్న మద్యం షాపులు అని చెప్పేసి పెట్టేసేయండి. అయితే కేవలం ఏంటంటే మద్యానికి ద్వారాలు తెలిసి మద్యాన్ని నీరులాగా పారించేసి ప్రజల ఆరోగ్యాన్ని నష్టపరిచారని చెప్పేసి మీరు ఇప్పుడు అంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం, ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారంలో అక్టోబర్ అమ్మారు కదా, ఎంతమంది జరప లెక్కలు తీయండి. అదే మద్యం కదా, అదే నడిచింది కదా, మరి ఎంతమంది చెప్పండి. కేవలం మీ ప్రభుత్వంలో అట్లా రామారావు గారు ఎన్టీ రామారావు మద్య నిషేధం 94లో పెడితే చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా నాటు సారా అమ్మించి మద్య నిషేధం అమలు కావట్లేకపోతుంది కాబట్టి మరలా మద్య నిషేధాన్ని ఎత్తివేసి బార్లు పెట్టించి లైసెన్స్లు ఇచ్చేసి మద్యానికి చేసి మద్యానికి ద్వారాలు తీసి మద్యం ద్వారా ప్రభుత్వ ఆదాయం వచ్చే విధంగా చేసేటువంటి దానికి చంద్రబాబు నాయుడు నాంది కాదా? ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో మరి ఏదైతే ఉండవల్లి గ్రామంలో కల్తీ మద్యం దాగి 10 మంది చనిపోయారండి ఆ రోజుల్లో. అదేవిధంగా విజయవాడలో గత ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు ప్రభుత్వంలో విజయవాడ బార్లో అక్రమ మద్యం చచ్చిపోలేదా? అందువల్ల ఏంటంటే అసలు మద్యం గురించి మాట్లాడేటువంటి నైతిక తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సూపర్ 6 ఏదైతే ఉన్నాయో, మొన్న ఏమన్నాడు, ఉచిత మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం అన్నాడు, ఆగస్టు 15 అన్నారు, మళ్ళీ కాస్త జనవరికి పోయింది, ఇప్పుడేమో సిలిండర్లు అన్నారు, మళ్ళీ దీపావళికి అన్నారు. అదొకటి ఏంటంటే వాయిదాలు వేసుకున్నట్టు పరిస్థితుంది. ప్రభుత్వాన్ని నడపలేక చేతగాక ఏదైతే మోసం బాటతో చంద్రబాబు నాయుడు గారు ఈ 4-5 సంవత్సరాలు మోసాలతోటి గడుపుతాడు, మీడియా మేనేజ్మెంట్ గడుపుతాడు. కేవలం గొడమేరు ముంచిపోవడానికి కానీ, ఏదైతే ఏలూరు ఏదైతే గోదావరి జిల్లా మునిగిపడ్డా కానీ కేవలం చంద్రబాబు నాయుడు యొక్క అనాలోచిత నిర్ణయాలు. ఒక పక్క భారత వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినప్పుడు కూడా 45 సంవత్సరాలు డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. సో మొత్తానికైతే కోటేశ్వర గారితో స్టార్ట్ చేద్దాం. సో కోటేశ్వర గారు, ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చారంటారు? నెరవేర్చడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారంటారు? మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది శాంతి భద్రతల అంశానికి సంబంధించి. ఎందుకంటే గత ప్రభుత్వంలో అసలు నోరు తెరిసే పరిస్థితి కూడా లేదని చెప్పేసి టీడీపీ నేతలు చెప్తూ వచ్చారు ఇప్పటి వరకుని. సో శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఇప్పుడు వాగ్దానాలకు సంబంధించి నేను ముందే చెప్పాను, 1-2 వాటిని అమలు జరిపారు, మిగతా వాటిని అమలు జరిపేటువంటి క్రమంలో ఉన్నారని చెప్తున్నారు కనుక అవి ఏం జరుగుతాయి ఏమిటనేటువంటిది ఒకటి. మన రఫీ గారు చెప్పారు, మేము ఇంతవరకు రుణాలు తీసుకోలేదని చెప్పేసి. మీరు రుణాలు తీసుకున్నారు లేదా అనేటువంటిది సరే తర్వాత తెలుస్తుంది. ఒకటి, తీసుకోవడానికి కూడా అవకాశం లేకపోయింది అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఏడాదికి 50,000 కోట్ల చిల్లర మన జిఎస్టిపి ప్రకారం 3.5% చొప్పున మనం తీసుకోవడానికి ఉంటది. అటువంటి దానిలో జగన్మోహన్ రెడ్డి గారు మే నెలలోనే 17,000 కోట్ల రూపాయలు తీసేసుకున్నారు. నెలకి 4,000, 4,500 కోట్లు సగటును తీసుకోవాల్సినటువంటి అమౌంట్ 17,000 కోట్ల రూపాయలు మే నెలలోనే తీసేసుకున్నారు. అందుకని దానికి ఉండేటువంటి లిమిట్స్ అవన్నీ ఉంటాయి కనుక ఆగస్టు వరకు భవిష్యత్తు తీసుకోవడానికి కూడా అవకాశం కూడా లేకపోయి ఉండొచ్చు. ఏమైనప్పటికీ భారీ మొత్తాల్లో అప్పులు చేసినటువంటి రాష్ట్రానికి వేస్ అండ్ మీన్స్ అంటే అడ్వాన్సెస్ తీసుకోకుండా లేకపోతే అప్పులు తీసుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గడవదు అనేటువంటి నేను నిర్బంధంగా చెప్తున్నాను. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అయినా కూడా అప్పులు తీసుకోవడం అనేటువంటిది అనివార్యం అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇక శాంతి భద్రతల విషయానికి వస్తే, శాంతి భద్రతలు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో విఫలమైనవి అని ఎవరైనా చెప్పేట్లయితే అది వాస్తవం కాదు. శాంతి భద్రతలు అనేటువంటివి మొత్తం మీద అదుపులోనే ఉన్నాయి. ఎక్కడన్నా 1-2 సందర్భాల్లో లేకపోతే ఇంకొక 1-2 ప్రాంతాల్లో కొన్ని ఉద్రిక్తతలు ఉండొచ్చు. అవి సాధారణమైనటువంటివే. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ఫ్రాక్షన్ విలేజెస్ లో కావచ్చు,
అంటే అది లేదా వైసీపీ ప్రతీకార సాధారణమైనటువంటి రాజకీయాలు నేరాలు, చేస్తుందని హత్యలు చెప్తుంది కదా. ఇట్లాంటివన్నీ కూడా సాధారణమైనటువంటి నేరాలు. వాటిని శాంతి భద్రతల సమస్యగా ఎవరైనా చిత్రించేట్లయితే వాళ్ళ పాలనలో కూడా అంతకంటే ఎక్కువగానే జరిగినాయి అనేటువంటిది మనం. అందుకని నా అభిప్రాయం ప్రకారం అయితే శాంతి భద్రతలు అనేటువంటివి ఇప్పుడు సాధారణంగానే ఉన్నాయి అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. తర్వాత ఎట్లా ఉంటుంది అనేటువంటి భవిష్యత్తు గురించి మనం చెప్పలేం, కానీ ఇప్పటి వరకు ఈ మొదటి 3 నెలల కాలంలో 100 రోజుల కాలంలో శాంతి భద్రతలకి ఎలాంటి విఘాతం అయితే ఆంధ్రప్రదేశ్ లో జరగలేదు అనేది నా అభిప్రాయం. సో కనకారావు గారు మీరేం చెప్తారు మరి? మేడం పెద్దలు రఫీ గారు ఒక్క నిమిషం, రఫీ గారు మాట్లాడతారంట. రఫీ గారు కొంచెం మీ దగ్గరికి మళ్ళీ వస్తాం. రఫీ గారు మేడం, శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం కక్షపూరితంగా ఉంది అనే దానికి స్వయాన ఈ రోజు జ్యోతి పేపర్లోని హిందూపురంలో ఒక సచివాలయ ఎంప్లాయీని టీడీపీ పత్రం కొట్టాడండి. ఈ రోజు జ్యోతిలో వచ్చింది. అదే క్రమంలో శ్రీకాకుళంలో ఒక అమ్మాయిని ప్రేమించారని చెప్పేసి అని దళితుల మీద దాడి చేశారు. ఇదే ప్రజాశక్తి పేపర్లో వచ్చింది. మా పేపర్ సాక్షి పేపర్ అబద్ధాలని చెప్పి అనుకున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికీ ఈ 100 రోజుల్లో దాదాపు 100 మంది దళితుల మీద దళిత పల్లెల మీద దాడులు జరుగుతున్నారు. అంతేకాదు వాళ్ళ అధికారుల దగ్గరికి పోయి అధికారులు ఎంతమంది బెదిరిస్తున్నారు, బెదిరించి మేము చెప్పి చేయరా అని చెప్పేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. స్వయాన లోకేష్ గారు చెప్పారు కదా, ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టుకుంటారో ఎక్కువ చేస్తారో వాళ్ళకి మేము రాబోయే రోజుల్లో అవకాశం ఇస్తామని చెప్పేసి ఆ విధంగా ఇచ్చుకుంటూ వచ్చారు. అదే క్రమం ఈ రోజు అధికారులు కూడా పోస్టులు ఇచ్చే క్రమంలో కూడా ఎవరైతే పక్క మా పార్టీ విధానాలకి నచ్చి మెచ్చి ఉన్న వాళ్ళకి మేము అధికార పోస్టులు ఇస్తామని చెప్పేసి కొన్ని చోట్ల పోలీస్ సేవలను కూడా సరైన టైంలో పెట్టలేకపోయారు. దానికి అంటే ఇది అఫీషియల్ చెప్పొచ్చో తెలియదు, కానీ స్వయాన పవన్ కళ్యాణ్ గారు ఒక సిఐ రికమెండేషన్ కూడా ఇంతపాటికి ఆయన పోస్టింగ్ ఇచ్చుకోలేకపోవడం చెప్పేటువంటి దాంతో చర్చ జరుగుతుంది. అది వేరే విషయం. అయితే ఏంటంటే ఈ రోజు కేవలం ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 100 రోజుల్లో పూర్తిగా ఫ్యాక్షన్ రాజకీయాలకి ఒక సంఘ ఉద్యోగ చర్యలకి పాల్పడతా ఉంది. గ్రౌండ్ లెవెల్కి తెలుస్తా ఉన్నది. నిన్న చూస్తే మా మండలంలో ప్రకాశం జిల్లా నాల్పాడు మండలంలో తక్కిలపడినటువంటి గ్రామంలో ఒక దళితుడిని టాటర్తో తొక్కి చంపించారు. ఇక్కడ చెప్పుకుంటే పోతే చాలా ఉదాహరణలు. దాని మీద సపరేట్ డిబేట్ పెట్టండి. మేము ఒంగోలు జిల్లాలోనే ఒక మహిళని ట్రాక్టర్ తొక్కిచ్చాడు వైసీపీ నాయకుడు. గుర్తు తెచ్చుకో, నీది ఒంగోలే కదా. నిన్న జరిగింది మా మండలంలోనే. ఇదే గవర్నమెంట్ లోనే పోయిన నెలలో కర్నూలు జిల్లాలో టాటర్ పెట్టి తొక్కించినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఏంటంటే శాంతి భద్రత దృష్టి ప్రభుత్వం ఏమి పూర్తిగా శాంతి భద్రత కాపాడే పరిస్థితులు మాత్రం ఈ ప్రభుత్వం లేదు అనే దానికి రాజశేఖర్ గారు ఏం చేసేయండి, రాజశేఖర్ పగలగొట్టడానికి డిబేట్ పెట్టండి, మేము చర్చకొస్తాం. రఫీ గారు అప్పుడు రాలేదా ఎన్టీ రామారావు 2014 19 నుంచి 24 వరకు ఎక్కడైనా సరే ఎన్టీ రావు గారు తొలగబెట్టి చూపించమని చెప్పి మేము సాక్ష్యాలు తెస్తాం. చెప్పండి, ఎక్కడైనా సరే తగలబెట్టారా, తగలగొట్టారా? ఈయన కనకారావు గారు ఒక కార్పొరేషన్ కి చైర్మన్. ₹1 విధిలించారు ఈయన కార్పొరేషన్ కి. ఈయన ఎవరికైనా ₹1 సాయం చేశాడేమో ఆ కార్పొరేషన్ అడగమంటే ఈయన చెప్తాడు అంబేద్కర్ గురించి. అంబేద్కర్ విదేశీ మా ప్రభుత్వం నవరత్న రూపంతో పేద ప్రజలకి ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా సంక్షేమ కార్యక్రమం డబ్బులు ఎక్కువ ఇచ్చింది. మీ ప్రభుత్వం చేయలేదు. నువ్వు కార్పొరేషన్ చైర్మన్ గా ₹1 ఎవరికైనా హెల్ప్ చేసావా? ₹1 కార్పొరేషన్ కి అలాట్ చేసిందా గవర్నమెంట్? ఎందుకని చెప్తావు కనకారావు? తెలుసుకొని అంబేద్కర్ పేరు తీసేసి జగనన్న విదేశీ నుంచి పెట్టుకున్నప్పుడే మీరు ఎవరు మాట్లాడలేకపోయారు. తీసేసి అంబేద్కర్ పేరు తీసి జగనన్న విదేశీ విద్యను పెట్టుకున్నాడు. భావించి ఏదైతే మేనిఫెస్టో 99.9% అమర్చినటువంటి భారతదేశ రాజకీయ పార్టీ ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే క్రమంలో నవరత్న రూపంలో ఎక్కడ అవినీతి చెప్పించండి. మీరు ఎస్సీ కార్పొరేషన్ దోపిడీ చేశారు, ఎంత అవినీతి చేశారు? అందువల్ల ఏంటంటే ప్రజలకి సంక్షేమ పథకాలకి కొత్త ఒరవడిని డీపీటీ తోటి ఎక్కడ అవినీతి లేకుండా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే క్రమంలో సచివాలయ వ్యవస్థ అద్భుత వ్యవస్థ ప్రతి పేదవాడికి మీ ప్రభుత్వంలో పెన్షన్లు తెచ్చుకోవాలంటే పంచాయతీలకు పోయి చచ్చిపోయినటువంటి దాఖలాలుండే. రైతులు శనగలు తీసుకోవాలంటే లైన్లో నుంచి చచ్చిపోయిన దాఖలాలున్నాయి. ఈ రోజు రైతులు గాని నవరత్నంలో ఉన్నటువంటి ఏదైతే లాస్ట్ 2 మినిట్స్ కాబట్టి చెప్పాలంటే ఏదో 16 కార్పొరేషన్ కి చైర్మన్ ఏదో ₹1 ఇచ్చారా నీకు?
నీ సార్, కార్పొరేషన్ చైర్మన్ కి ప్రభుత్వం రకరకాల విధానాలు తీసుకుంటే సంక్షేమం అనేది రాష్ట్ర ప్రభుత్వాల హక్కు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి సంక్షేమాల్లో మా ప్రభు ఎస్సీ కార్పొరేషన్ గతంలో కంటే ఈ ప్రభు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనకారావు గారు. ఎక్కువ మంది లబ్ధిదారులకి ఎక్కువ డబ్బులు వచ్చినాయి. మొత్తం లెక్క తింటే మొత్తం దాదాపు 20,000 కోట్ల ఖర్చు పెట్టాం మేము. 2,400 మందికి రైస్ బళ్ళ ద్వారా ప్రతి నెల 21,000 రూపాయలు కనకారావు గారు, లాస్ట్ ఒక్క ముక్కలో చెప్పాలంటే 100 రోజుల పాలనకు సంబంధించి మీ రిపోర్ట్ చెప్పండి ఒక్క ముక్కలో. ఎస్సీలకంటూ ఎక్కువ లబ్ధి చేకూర్చింది మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే. దళితులు కేటాయించిన నిధులు మొత్తాన్ని డైవర్ట్ చేసి అక్రమాలకి మలిచినటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మనం చూసాం. హుస్సేన్ సాగర్ అభివృద్ధి కోసం జగనన్న పేరు పెట్టుకుని నోరు మూసుకున్నారా మీరు? మీకు ఆ రోజు సిగ్గు రాలేదా? అంబేద్కర్ పేరు తీసి విదేశ్ వేదికి జగనన్న అని పెట్టుకున్నప్పుడు మీకేం మాట రాలేదా? ఆ రోజు మీకు సిగ్గు అనిపించలేదా? ఎవడైనా అడిగాడా? అంబేద్కర్ గురించి మాట్లాడారు, జగన్ కూడా ఏం మాట్లాడారు? అంబేద్కర్ గురించి మాట్లాడకు చంద్రబాబు లేదండి. 105 అడుగుల ఎదురు పెడతానని చెప్పేసి రాజధాని పెద్దలు శంకుస్థాపన చేసి 100 కోట్ల సరే ఫైనల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే 100 రోజుల పాలనపై మీ రిపోర్ట్ ఏంటి? ఫైనల్ దళితుల యొక్క ఆత్మగౌరవం కాపాడటం కోసం విజయవాడ నడిపు సెంటర్ లో 208 అడుగుల విగ్రహాన్ని పెట్టినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. దళితులు పెద్దపేట వేసింది మా పార్టీ. ఇలాగా దళితులు ఎవరైనా పడతారా, దళితులు శుభ్రమని చెప్పినటువంటి మీ పార్టీ ఈ రోజు నామినేట్ పోస్టులో గానీ స్థానిక సంస్థల్లో గానీ దళితులకు పెద్దపేట వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ యొక్క ఆచారం కనుగొనడం పనిచేసింది. మీ పార్టీ లాగా దళితులు ఎవరైనా పుడతారా, దళితులు శుభ్రంగా ఉండరు, మీకెందుకు రాజకీయాలు చెప్పేసినటువంటి పరిస్థితి ఈ పార్టీకి ఉండదు. దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని అంబేద్కర్ ఆలోచనని 100% అమ్మేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 5 కేబినెట్ పదవులు మంత్రులు ఇచ్చారటువంటి పార్టీ ఈ పార్టీ. ఇలాగా మాలవటి మాదిగొట్టి అని చెప్పేసి ఏదో ఎస్సీలకు అని చెప్పేసి. రైట్ కనకారావు గారు, టైం అయిపోయిన నేపథ్యంలో కోటేశ్వర గారు ఫైనల్ గా మీరు చెప్పే అంశం ఏంటి? ఫైనల్ గా ఒక చిన్న షార్ట్ లో చెప్పాలంటే 100 రోజుల పాలనకు సంబంధించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఫైనల్ రిపోర్ట్ ఏంటి? ఎవరు? కోటేశ్వరరావు గారు. ఫైనల్ రిపోర్ట్ 100 రోజుల పాలన గురించి ఇప్పుడే ప్రారంభమైంది. ఈ ప్రారంభమై కొన్ని అడుగులు మాత్రమే వేసింది. ఈ కొన్ని అడుగులు వేయటాన్నే కదలిక తప్ప ఇది వేగం అందుకున్నదని కూడా చెప్పడానికి లేదు. అందుకని ఈ 100 రోజుల తర్వాత రాబోయేటువంటి మొత్తం 6 నెలల కాలంలో లేదా వచ్చే ఒక బడ్జెట్ వరకైనా దీన్ని వేచి చూసి దీని మీద విశ్లేషణ చేస్తే బాగుంటుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పాల్గొన్నందుకు. సో కనకారావు గారు థ్యాంక్ యూ, అలాగే రఫీ గారు, కోటేశ్వరరావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికైతే టీడీపీ 100 రోజులు పూర్తయిన సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నారు. అంటే ప్రాధాన్యత క్రమంలో మేము అన్ని నెరవేర్చుకొస్తున్నాము. సో కాబట్టి 100 రోజుల పాలన అనేది సూపర్ సక్సెస్ అని చెప్పేసి టీడీపీ వాదన. సో ఇది వాటి డిబేట్. స్టే ట్యూన్డ్.